హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. మహాసేన రాజేష్‌కి విషాదం, తండ్రి కన్నుమూత. అసలు ఏం జరిగిందన్న పూర్తి విషయాలు తెలుసుకునే ముందు వీడియోని పూర్తిగా చూడండి. అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది. అదే విధంగా చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోని చూస్తున్నారు. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి వీడియో అప్డేట్ మీకు ముందుగానే నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. అదే విధంగా లైక్ చేయడం మర్చిపోతున్నారు. దయచేసి లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్స్ చాలా మందికి రీచ్ చేసిన వాళ్ళవుతాం. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. టీడీపీ అధికార ప్రతినిధి మహాసేన రాజేష్ ఇంట విషాదం నెలకొంది. ఆయన తండ్రి సరిపల్లె సాధు సుందర్ సింగ్ అనారోగ్యంతో చికిత్స పొందుతూ ఆసుపత్రిలో కన్నుమూశారు. ఈ బాధాకరమైన వార్త రాష్ట్ర వ్యాప్తంగా అన్ని రాజకీయ వర్గాల్లోనూ దిగ్భ్రాంతిని కలిగించింది. సాధు సుందర్ సింగ్ మరణంపై టీడీపీ నేతలు, కార్యకర్తలు సంతాపాన్ని తెలిపారు. ఈ మేరకు సంతాపాన్ని తెలియజేస్తూ మంత్రి నారా లోకేష్ ట్వీట్ చేశారు. రాష్ట్ర అధికార ప్రతినిధి మహాసేన రాజేష్ తండ్రి శ్రీ సరిపల్లె సాధు సుందర్ సింగ్ మృతి పట్ల సంతాపం తెలియజేస్తున్నాము అని, ఆయన ఆత్మకు భగవంతుడు శాంతి కలిగించాలి అని ప్రార్థించారు. రాజేష్‌కు ఫోన్ చేసి పరామర్శించాను. ధైర్యంగా ఉండాలని చెప్పాను అని అన్నారు. ప్రత్యేకంగా మహాసేన రాజేష్ తన తండ్రిపై భావోద్వేగంగా స్పందించారు. ప్రతి ఒక్కరికి తండ్రే మొదటి హీరో అని ఆయన చెప్పారు. రాజేష్ తన తండ్రిని గురించి మాట్లాడుతూ, నా తండ్రి నాకు ఎప్పుడూ ధైర్యం చెప్పి పెంచారు. నేను సగం అనాథను. కాలం మారినప్పుడు నా తండ్రి కూడా వెళ్ళిపోయారు అని అన్నారు. ఇది రాజేష్ యొక్క జీవితాన్ని, అనుభవాలను, ఆయన తండ్రి ఇచ్చిన ఆధ్యాత్మికతను తెలియజేస్తున్న మాటలు. చూసారు కదా ఫ్రెండ్స్, టీడీపీ మహాసేన రాజేష్‌కు ఈ విషాదం నుండి త్వరగా తేలుకోవాలని కోరుకుంటూ, అలాగే అతని తండ్రి ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటూ, మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.